హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ నిహా రెడ్డి. తెల్లవారితే వరలక్ష్మి వ్రతం, అందుకే నైటే నేను మొత్తం అంతా ఇల్లంతా డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి మ్యారేజ్ ఫంక్షన్ అయితే వెళ్ళొచ్చాం అనమాట. సో వెళ్ళొచ్చేసరికి 12:30 అయింది. ఇంకా ఆ టైంలో ఇంకా కడిగి ముగ్గులు అయితే పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ ఎన్ని పనులు చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేనైతే అమ్మవారిని ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. సో మనకున్న దాంట్లో ఎంతలో ఉందో అంతలోనే చేసుకోవాలి. ఆర్భటాలకు పోయి మనం హంగులో ఆర్భటాలు చేయనవసరం లేదు. మనకున్న దాంట్లో అమ్మవారిని పూజించుకుంటే ఆ ఆనందమే వేరు. అమ్మవారు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన 9 రకాల నైవేద్యాలు చేశాను. కానీ కొన్ని వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో వంట, అమ్మవారి పూజ, అమ్మవారిని డెకరేట్ చేసుకోవడం ఇవన్నీ చేయడం నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు కొంచెం కష్టమైంది. అందుకే నేను వీడియో ఎక్కువ తీయలేకపోయాను. కొన్ని అయితే చాలా మిస్ అయినాయి. ఫుడ్వి కానీ నేను అక్కడ డెకరేట్ చేసేవి కానీ చాలా వరకు వీడియోస్ అయితే మిస్ అయినాయి. ఫైనల్గా మొత్తం డెకరేట్ చేసుకున్నాక అమ్మవారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम् नाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम् वर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि పూజ అంతా చేసుకొని వ్రతం కథ కూడా చదివేసుకున్నాను. అసలు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకొంచెం బాగా చేశాను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమైందంటే నేను పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాకు ఏమైందో తెలీదు. కళ్ళు అయితే రెడ్గా అయిపోయినాయి అంట. అలా కూర్చుండిపోయి ఏడుస్తున్నానంటే ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు. అండ్ నాకు ఇది ఫస్ట్ టైము నాకు ఇట్లా జరగడము. నేను ఎప్పుడు ఇలాంటివి టెంపుల్స్ దగ్గర అట్లాగా అంటే ధూపము వేసినప్పుడు అమ్మవారు వస్తారు అని చూడడమే తప్ప నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడం ఇది ఫస్ట్ టైము. కానీ నాకు తెలిసింది ఏంటంటే వరలక్ష్మి పూజ చేసినప్పుడైతే అమ్మవారు రారంట. కానీ ఇక్కడ మాకు ఇలవేల్పు ఉంటారు కదా, ఆ ఇంటి ఇలవేల్పు కానీ లేదు అంటే ఇక్కడ గ్రామ దేవత మాకు మహాలక్ష్మమ్మ, ఆ అమ్మవారు కానీ వచ్చి ఉండొచ్చు. లేదు అంటే ఆమెకి ఏమైనా మొక్కులు ఏమైనా ఉన్నా లేదు అంటే ఏమైనా మనం తీర్చుకోపోయినా అలా వస్తూ వెళ్తూ ఉంటారంట మనకి గుర్తు చేయడానికి. నేనైతే అట్లానే అనుకున్నాను. మేబీ గ్రామ దేవత కానీ మా ఇంటి ఇలవేల్పు కానీ అయితే అందరూ అనుకున్నారనమాట. నాకైతే అంత బ్లర్ అయిపోయింది. నాకు అసలు ఏమీ తెలియట్లేదు. అండ్ గుండెల మీద కూడా ఏదో భారం, నెత్తి మీద ఏదో ఉన్నట్టు అసలు బాడీ ఎంత పెయిన్స్ అనమాట. చాలా అంటే చాలా ఇదయ్యానంటే చాలాసేపు ఉందంటే మధ్యలో ఒకసారి వచ్చి మా నందు ఏమో ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అని ఏడుస్తుండే అంట. నన్ను పలకరిస్తే అప్పుడు మళ్ళీ వాడిని దగ్గర తీసుకున్నానంట. మళ్ళీ వాడు పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేసింది వితిన్ సెకండ్స్లోనే. అమ్మవారు అయితే చాలాసేపు ఉన్నారు. యాక్చువల్గా అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఏం చెప్పారంటే నా విగ్రహం పెట్టుకొని నాకు అభిషేకాలు చేయండి అని చెప్పారంట. అంటే మేబీ మేమేమన్నా మొక్కులుండి ఏమైనా మర్చిపోయామేమో మరి నాకైతే తెలీదు. మా వాళ్ళని కూడా అడిగాను, ఏమైనా మొక్కులుంటే చెప్పండి మనం తీర్చేసుకుందాము అని. లాస్ట్కి నాకు పసుపు నీళ్ళు అవి జల్లి పసుపు నీళ్ళు తాగించిన తర్వాత అమ్మవారు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత చాలాసేపు రిలాక్స్ అయిన తర్వాత నేనైతే కొద్దిగా ప్రసాదం తిన్నాను. ఇంకా ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి నాకైతే రెస్ట్ తీసుకోవడానికి లేదు. కానీ నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. నా వల్ల అవ్వలేదు. 2 days నేను అట్లా పడుకునే ఉన్నాను. అందుకనే నేను వీడియో 2 days తర్వాత పెడుతున్నా. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి దీపారాజన హారతి ఇచ్చేసి దాన్ని కూడా కదిపేశాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్కి నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను చేయలేనేమో అని. అందుకే అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? అలానే ఈరోజు వ్లాగ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏదో కామెంట్ చేయండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.